కారంపూడిలో బహుజన సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. మొదటగా అంబేద్కర్ బొమ్మ వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించి తహసీల్దార్ స్వర్ణలతమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాసాచారి, మాచర్ల ఏరియా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, మాచర్ల, కారంపూడి, దుర్గి మండలాల అధ్యక్షులు లక్ష్మయ్య, జోసఫ్, ఆనందరావు, కొల్లి పేరయ్య, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జెట్టిపాలెం వెంకటేష్ మాట్లాడుతూ కులాలతో సంబంధం లేకుండా పేదలైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం వేల ఎకరాలు ఇస్తుందని, పేదలకు మాత్రం 3 సెంట్లు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని విమర్శించారు. స్థానిక శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, అలా కాకుండా బీహార్, కర్ణాటక రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే త్వరలోనే సిమెంట్ ఫ్యాక్టరీపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. అన్ని కులాలకు ఇళ్ల స్థలాలు, అన్ని కులాలకు ఇళ్ల స్థలాలు, అన్ని కులాలకు ఇళ్ల స్థలాలు, అన్ని కులాలకు ఇళ్ల స్థలాలు. జిల్లాలి బహుజన సమాజ్ పార్టీ కుమారి మాయావతి గారి నాయకత్వం, కుమారి మాయావతి గారి నాయకత్వం. మౌలిక సదుపాయాలు నిర్మించాల్సిన పరిస్థితి యాజమాన్యంపై ఉంది. సీసీ రోడ్లు లేక, డ్రైనేజీ కాలువలు లేక, చదువుకున్న నిరుద్యోగులకి, మహిళలకి క్యాంటీన్లో ఉద్యోగాలు కానీ స్లీపర్లుగా కూడా పెట్టుకోవడానికి లేకుండా, కాంట్రాక్టులు మన స్థానికులకి ఇవ్వకుండా ఎక్కడో పెత్తందారుల నుంచి వచ్చి కర్ణాటక నుంచి మరి కాంట్రాక్టులు ఇస్తున్నారు. బీహార్ నుంచి కూడా తీసుకొచ్చి మన జనం మన పల్లెటూరు ప్రాంతంలో పుట్టి ఈ గాలి మనది, ఈ చెట్టు మనది, ఈ సంపద మనది, ఈ భూములు మనవి. కోట్లాది రూపాయల ధనికులు, పెత్తనందారులు డబ్బున్న వాళ్ళకే పెత్తనాలు ఇచ్చి, వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చి రైతులను మోసం చేసిన పరిస్థితులు కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. మన రైతుల పొలాలు తీసుకొని ఏ ఒక్కలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏ మతానికి ఉద్యోగాలు ఇవ్వలేదు. మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి గ్రామంలో పండగలు జరుగుతున్నాయి. ఆ పండగలకి ఏ చర్చిలకు కానీ, ఏ మసీదులకు కానీ, ఏ గుడులు గోపురాలకు కానీ ఇంతవరకు ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించలేదు. ఆర్థిక రిజర్వేషన్ ఉండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి పెత్తనందారులు అంటే డబ్బున్న కోటేశ్వరులే గుర్తుపెట్టుకున్న మిత్రులారా. అగ్రకులాలంటే మీరు బాధపడొద్దు. అగ్రకులాల్లో పేదలను పైకి తీసుకొచ్చిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ. ఒకసారి క్యాప్స్ కొట్టండి. ఫ్యాక్టరీ సిమెంట్ మాచర్లో మోసం చేస్తున్నారు. పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ 2 సింతల పనుల్లో స్థాపించి దళిత భూములు తీసుకొని, బీసీల భూములు తీసుకొని, మరి పేద రైతుల భూములు తీసుకొని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మరి కర్ణాటక నుంచి, బీహార్ నుంచి జనాన్ని తీసుకొచ్చి మోసగిస్తున్న పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ ఒకసారి కూడా కౌంటర్ ఇవ్వట్లేదు. మరి వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, కమ్యూనిస్టు పార్టీల వాళ్ళు కానీ పేదవాళ్ళ గురించి అడిగే రోజులు లేవు. బహుజన సమాజ్ పార్టీ ఈ రోజు నుంచి నిరంతరం పోరాటం చేస్తుందని మీ సభాముఖంగా మేము మాట్లాడుతున్నాం. అన్ని వర్గాల వారికి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. వచ్చే లాలీ బహుజన పేదవాళ్ళ 3 సెంట్ల భూమిని అడుగుతున్నాం. డెఫినెట్ గా ఇవ్వాలి. పార్లమెంట్లో
బెహంజీ కుమారి మాయావతి గారు రోజు టీవీ చూడండి, ఈ పార్టీ ఏముందిలే అంటారట. నేషనల్ పార్టీ మంది 29 రాష్ట్రాల్లో పరిపాలన చేసే పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, పేద రైతులను ఆదుకునే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని మాత్రం